నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ సంచలన వార్త హల్చల్ చేస్తోంది. సీనియర్ పొలిటీషియన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనుందా అనే ప్రచారం ఊపందుకుంది. మొన్నటి వరకు టీడీపీని తిట్టిన ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలోకి పంపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సయోధ్య చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఏపీ పాలిటిక్స్లోనూ ఇది హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజమోహన్ రెడ్డి 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదట 1985లో ఉదయగిరి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. 1989లో ఒంగోలు లోక్సభ సభ్యుడిగా, 1994లో నరసరావుపేట లోక్సభకు ఎన్నికయ్యారు. 2004లో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికైన రాజమోహన్ రెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. 2014లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంటుకు మళ్లీ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించి రెండోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో సోదరుడు విక్రమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. వైసీపీకి వీర విధేయుడిగా ఉన్న మేకపాటి కుటుంబం నుంచి ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు రాజమోహన్ రెడ్డి సైతం టీడీపీలో చేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఇటీవల భారీ వర్షాలకు వరదలు వచ్చి ఏపీ, తెలంగాణలో ప్రజలు ముంపు కష్టాలకు గురయ్యారు. ఈ వరదల్లో నష్టపోయిన బాధితుల కోసం అనేక రంగాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజమోహన్ రెడ్డి 25 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఇదే క్రమంలో రాజమోహన్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి, సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి వారు జనాల మధ్యలో కనిపించటం లేదు. వైసీపీ అధినేత జగన్ వైఖరితో వారు విసిగిపోయి పార్టీ వీడేందుకు సిద్ధపడుతున్నారనే టాక్ ఊపందుకుంది. గత 2 రోజుల నుంచి ప్రచారం నడుస్తున్నా మేకపాటి కుటుంబం దీనిని ఖండించటం లేదు.